నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తేజస్విని గుప్తా గారు. సో మనకి యోగాలో అండ్ అలానే పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం మేడంతో మాట్లాడి ఒక కొత్త టాపిక్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు మనం ఏ టాపిక్ గురించి వ్యూయర్స్కి చెప్పబోతున్నాం? ఈరోజు ప్రెగ్నెంట్ ఉమెన్కి గర్భ సంస్కారం అంటే ఏంటి తెలుసుకుందాం. సో గర్భ సంస్కారం అంటే ఏంటండి? అంటే పేరులోనే ఉంది గర్భం. గర్భం అంటే ఊంబ్. సంస్కారం అంటే ఒక మంచి కల్చర్ని మనం గర్భంలో ఉన్న శిశువుకి అందిస్తున్నాం, బేబీకి ఇస్తున్నాం అనమాట. అచ్చా, ఓకే. దాన్ని గర్భ సంస్కారం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డెలివరీ అయ్యేటువంటి లేడీ కావచ్చు, లైక్ అంటే కన్ఫర్మ్ అయిన వాళ్ళు డెఫినెట్ గా ఈ యొక్క సంస్కారాన్ని ఇవ్వాలి అంటారా తన బేబీకి? యా, డెఫినెట్లీ కావాలి. ఎందుకనంటే ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే తన జర్నీ స్టార్ట్ అయ్యేది ఊంబు నుండే. కాబట్టి ఎప్పుడైతే మదర్ మంచి గర్భ సంస్కారాన్ని ఇస్తారో సో డెఫినెట్లీ పిల్లలు చాలా అద్భుతంగా బయటకు వస్తారు. ఒక మిరాకిల్స్ ని చూడగలుగుతాం మనం. మేడం, అయితే స్టార్టింగ్ మనం ఎలా స్టార్ట్ చేయాలంటారు? అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతనా, లేదు అని అంటే మనకి 1-2 వీక్స్ అనేది కూడా ఉంటుంది అని అంటారు. సో అప్పటి నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది అంటారు. యా, సో ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో అంతకు ముందే అని చెప్తాం. గర్భధారణ అంటే కన్సీవ్ అవ్వక ముందుకే 3 months జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేబీ మన ఓములోకి వచ్చే ముందే 3 months ట్రావెల్ అమ్మతో అండ్ నాన్నతో ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుండి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గర్భ సంస్కారానికి వస్తే మాత్రం కన్సీవ్ అయినప్పటి నుండి వస్తుంది. సో మనకి కన్సీవ్ అయ్యాక కన్ఫర్మేషన్ తెలియడానికి 1 month పడుతుంది. సో ఫస్ట్ మంత్ మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మీరు కన్ఫర్మ్ అయ్యిందో అప్పుడు మీరు 2nd monthలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి సో అక్కడ నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. గర్భ సంస్కారం అనేది అక్కడ నుండి మనం చేయడం మొదలు పెడతాం. ఓకే, ఏ విధంగా వాళ్ళు బేబీ తోటి మాట్లాడే విధానం ఉండాలి అంటారు? యా, ఎట్లాగైతే మీరు ఇంట్లో వ్యక్తులతో ఎలా మాట్లాడతారో సింపుల్గా మీ హస్బెండ్తో కానీ మీ అమ్మతో మీకు చాలా ఇష్టమైన వ్యక్తులతో ఎలాగైతే మాట్లాడతారో అంతే చాలా ప్రేమగా మీరు మీ బేబీతో మాట్లాడాలన్నమాట. సో ఇక్కడ గర్భ సంస్కారం అంటే మనకు చాలా వినడానికి ఏన్షియంట్ వర్డ్ లాగా ఉంది. అంటే అసలు ఏదో కొత్త పదంలా ఉంది. సింపుల్ గా మనం చేసే పనులు చాలా మంది చేసే. ఎప్పుడైతే కన్సీవ్ అయిందని తెలిసిన వెంటనే ఇంట్లో చిన్ని ఫొటోస్ పెట్టుకోవడం కానీ, బాలకృష్ణ ఫోటో కానీ, ఏదైనా బేబీ ఫొటోస్ చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎలాంటి ఫొటోస్ చూస్తే పిల్లలు అలా వస్తారు అనేసి. సో ఇక్కడ ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ గర్భ సంస్కారం అని చెప్పుకోవచ్చు మనం. అంటే మీరు చేసే పనులలో ఒకటి ఫోకస్ అంతా బేబీ మీదే ఉంది కదా. అంటే అలా ఫేస్ ఉండాలి, అలా కళ్ళు ఉండాలి, అలా ముక్కు ఉండాలి. అలా రెగ్యులర్గా చూడడం వల్ల ఏం జరుగుతుంది, మదర్ జెనెటిక్స్ని సైతం మార్చేంత పవర్ ఉంటుంది. సో ఇప్పుడు నీకు ఇలాంటి కళ్ళే చూస్తూ ఉంటే డెఫినెట్లీ అలాంటి కళ్ళున్న అబ్బాయి మీకు వస్తారు. సో అందుకనేసి అమ్మ ఎంతైతే ఫోకస్డ్గా తన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటారో, తన లైఫ్ స్టైల్ మీద వర్క్ చేస్తారో సో అట్లాంటి బేబీస్ మనకు వస్తారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే బేబీ లోపల ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ నుంచి ఎంత కేర్ తీసుకుంటామో సో అది బేబీకి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటారు. దాని చాలా మందికి క్రేవింగ్స్ అనేవి ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో ఫర్ ఎగ్జాంపుల్గా పిజ్జా తినాలనిపిస్తుంది అనుకోండి, బట్ అది హెల్త్కి మంచిది కాదు. కానీ తినాలంటే పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు, ఎస్ తినేయాలి, లేదంటే బేబీ ఏదో ఒక లోపంతో పుడతారు అంటారు. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ అంటే చూడండి, ఇప్పుడు పిజ్జా అనేది దేంతో చేస్తాం, మైదా పిండితో చేస్తాం. సో మైదా పిండి ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు మనం. సో అది చాలా అన్హెల్దీ అయినప్పటికీ కూడా అది నేను తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుందా లేదా ఒక చిన్న థాట్ మీరు వచ్చింది అనుకోండి, మీకు డెఫినెట్లీ ఆ క్రైవింగ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సింపుల్. ఇప్పుడు ఏదైనా సరే క్రేవింగ్ ఉంది, లేదు అంత ఆలోచించినా కూడా నాకు చాలా తినాలనిపిస్తుంది అనుకోండి, ఒక బైట్ తీసుకొని మీ జస్ట్ మీ హ్యాండ్స్ అట్లా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో మీ స్టమక్ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ బేబీకి చెప్పండి, ఇది తినడం వల్ల నీ హెల్త్కి నా హెల్త్కి ఎటువంటి ఉపయోగం లేదు, సో నేను దీన్ని అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పండి. సో ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే న్యాచురల్ హోమ్లీ ఫుడ్ అలాగే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీరే చూడండి, చాలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎప్పుడైతే కొంచెం ఆయిల్ ఫుడ్ కానీ చాలా ఎక్కువ ఫ్రైస్ కానీ అట్లాంటివి తీసుకుని తినడం తప్పు కాదు, బట్ అది తీసుకున్నప్పుడు కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది అనమాట. సో అట్లాగే ఇంకా ప్రెగ్నెంట్ విమెన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, సాత్విక్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఎలా అయితే మన బేబీ మనకి బాయ్ కావాలా, గర్ల్ కావాలా, లేదంటే నా బేబీ ఇలా ఉండాలి అని అనుకుంటారో, సో బేబీస్ కూడా మేబీ నాకు పేరెంట్స్ ఇలా ఉంటే బాగుండు అనే థాట్ ప్రాసెస్లో మన స్టమక్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించవచ్చు అంటారా?
హా, లోపలికి వచ్చాక కాదు, లోపలికి రాకముందుకే అనుకుంటారనమాట. ఓకే. సో మనకి ఎలాంటి అమ్మాయి రావాలి, ఇలాంటి అబ్బాయి రావాలి అంటే తను యాక్టివ్గా ఉండడం కానీ, లేదంటే నేషనల్ లెవెల్లో ఛాంపియన్ రాగా అవ్వాలి అనుకోవడం ఎట్లాగైతే అనుకుంటామో, పిల్లలు కూడా రాకముందుకే వాళ్ళ సోల్ ట్రావెల్ చేస్తున్నప్పుడే వాళ్ళు అనుకుంటారు అనమాట, మా అమ్మ ఇలా ఉండాలి, మా నాన్న ఇలా ఉండాలి అని. వాళ్ళ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే పేరెంట్స్ మ్యాచ్ అవుతారో వాళ్ళు అప్పుడు వచ్చేస్తారు. ఓకే. Yeah. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా చెప్పడానికి మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కొంతమంది ప్రెగ్నెన్సీ వెంటనే కన్ఫర్మ్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. అలా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్వామి వివేకానంద. ఓకే, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మంచి స్పిరిచువాలిటీలో ఉన్నారు, వాళ్ళకి కూడా వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదంట. సో ఆమె చాలా సాధువులను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ని తను తీసుకుంటూ ఉండేదంట, అంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో కొన్ని రోజులకు తనకు కన్ఫర్మ్ అయింది. ఈవెన్ తన ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా సాధువులను ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళకి సపరివర్యాలు చేయడం, అలాంటివి చేయడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ తన మదర్తో పాటు తన హోమ్లో ఉన్న స్వామి వివేకానందకి రీచ్ అయ్యాయి. సో స్వామి వివేకానందకు బయటికి వచ్చిన తర్వాత అతను ఒక అద్భుతం. అతను ఇప్పటికీ లేనప్పటికీ కూడా అతని కోసం మాట్లాడుకుంటున్నాం. అతను జీవించిన లైఫ్ చాలా తక్కువ, హార్డ్లీ 35 లోపే తను బ్రతికాడు. బట్ అతని ఫుట్ ప్రింట్స్ ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. సో ఎప్పుడైతే మదర్ చాలా డిటర్మైన్డ్గా నాకు ఇలాంటి సంతానం కావాలి అని చాలా వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అలాంటి లైఫ్ స్టైల్ వైపే వాళ్ళు అడుగులు వేస్తారు. సో అలా చేయడం వల్ల పిల్లలు కూడా అంతే స్ట్రాంగ్గా వస్తారు, అంతకు మించి వచ్చినా కూడా ఆశ్చర్యపోయట్లేదు. సో కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆహార విహార వ్యవహార ఈ మూడిటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆహారం అంటే మీకు తెలిసిన విషయం, మంచి న్యాచురల్ ఫుడ్, సాత్విక్ ఫుడ్ తీసుకోవాలి. విహారం ఎలా ఏ టైంకి లేస్తున్నాము, ఏం చేస్తున్నాం, డే అంతా ఫోన్తో గడిపేస్తున్నామా లేదా ఏదైనా బుక్స్ చదువుతూ లేదా రామాయణం కానీ భాగవతం లేదా మంచి సాంగ్స్ వినడం కానీ శ్లోకాస్ చాంటింగ్ చేయడం అలా గడుపుతున్నామా మనం గమనించుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి వ్యవహారం. వ్యవహారం అంటే ఎలాంటి థాట్స్ వస్తున్నాయి మీకు. ఇప్పుడు మీరు ఇంత బాగా తింటున్నా మంచి చేస్తున్నా థాట్స్ మాత్రం పిచ్చిగా వస్తున్నాయి అనుకోండి, అది మళ్ళీ బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు తీసుకుంటున్న శ్వాస ఎలాగైతే బేబీకి రీచ్ అవుతుందో మీరు ఆలోచిస్తున్న ప్రతి ఒక్క ఆలోచన కూడా బేబీకి రీచ్ అవుతుంది. కాబట్టి సో ప్రతిదీ నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎలాగైతే అలర్ట్ అవుతామో ఇక్కడ కూడా అలర్ట్ అని కాకుండా నేను ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల నా బేబీ కూడా మంచిగా ఉంటారని ఒక మంచి భావంతో మనం చేయాలి. సో ఇదంతా కూడా చాలా పెద్ద టాపిక్ గర్భ సంస్కారం అనేది. సో మనం మన ప్రయత్నంలో కొంచెం వ్యూయర్స్కి అందించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు, చాలా మంచి టాపిక్ చెప్పారు. ఇంకో టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నమస్తే.